మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శివప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. సార్ చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా దివ్య ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్కి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, కంటిన్యూ యువర్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. మెడిటేషన్ చేద్దాం. ఏదైనా ధ్యానంతో ప్రారంభించి ధ్యానంతో ముగించాలి. One minute. ఉన్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేసుకోండి. Final 10 seconds. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Slowly open your eyes. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరితో ఇలా జూమ్లో మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం. మనందరం వెతికేది ఒకదానికోసమే. కొంతమంది బయటికి దూతారు, కొంతమంది దొరికింది అంటారు, కొంతమంది ఈ జీవితంలో దొరకదంటారు, కొంతమంది ఎప్పటికీ అది దూరంగానే ఉంది కానీ మన దగ్గర లేదంటారు. ఎంత ప్రయత్నం చేసినా ఏది దొరకదు అంటే అదే అని దాని పేరు చెప్తారు. అది ఏమిటి అంటే, ఓ కస్తూరి మృగంలో నాభిలో కస్తూరి ఉంటుంది. లేడీ ఆ వాసనకి అది ఎక్కడుందా అని పరిగెడుతూ ఉంటుంది, కానీ తన నాభిలో ఉందని సంగతి తనకు తెలియదు. విషయం ఏంటంటే,
ప్రతి మనిషికి ఆనందం కావాలి. ఆనందం లేని జీవితాన్ని గడపడానికి ఏ మనిషి ఇష్టపడ్డావు. కానీ అది ఎక్కడుంది? కొంతమందేమో వస్తువుల్లో వెతుకుతారు, విషయాల్లో వెతుకుతారు, కొంతమందేమో వేదాంతంలో వెతుకుతారు, కొంతమంది సాహిత్యంలో వెతుకుతారు. రకరకాలుగా వెతుకులాట, కానీ ఎక్కడ దొరకదు. అది తనలో ఉందన్న సంగతి తనకు తెలీదు. అందుకే రమణ మహర్షి అంటాడు, మీ మనసును దాటి వెళ్తేనే గాని ఆనందం అనేది మీకు దొరకదు అంటాడు ఆయన. మరి Connected. అంతవరకు ఆనంద క్షణాలన్నీ కనబడవు. You are now connected to your SoundDrum One. ఏదో జీవితం అయిపోతుంది అలాగా. కానీ అది మనలో ఉంది. ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే యోగ సాధన చేస్తారో వాళ్ళకి దొరికేది అది. కానీ అది దొరుకుతుంది అనంగానే ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళాలి. ఒక ఇంటి అడ్రస్ కనుక్కోవాలనుకోండి, ఓ వీధిలోకి వెళ్ళాం. ఆ వీధిలోకి వచ్చేసిన తర్వాత ఇల్లు దూరం నుంచి చూస్తే ఏ ప్రయోజనం లేదు. ఆ ఇంట్లోకి వెళ్ళాలి, ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడాలి. అప్పుడే ఆ అనుభవం పొందినట్టు లెక్క. మన జర్నీలు ఎక్కడి వరకు ఉన్నాయంటే భౌతిక శరీరం దాటి ప్రాణ శరీరం వరకు వెళ్ళింది. అంటే వాడి యొక్క మనసంతా ఏమైందంటే ప్రాణమయ కోశంలో ఉంది. కొంతమంది మనసులో అంటే సూక్ష్మ శరీరం వాడు చెప్పలేడు. ఆనందం ఎక్కడుంది? భౌతిక శరీరం దాటి ప్రాణమయ శరీరం దాటి ఆనందమయ కోశం, దాన్నే స్పిరిచువల్ బాడీ అంటారు. అది మన యొక్క ఎరుక ఏ రోజైతే ఆనందమయ కోశంలో ప్రవేశిస్తుందో తాను శరీరం విడిచిపెట్టేంత వరకు నిత్యం ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. ఆ ఆనందం అనేది అనుభవించేటువంటి వస్తువే కానీ ఒకళ్ళకి పంచిచ్చేది, ఒకళ్ళకి వివరించి చెప్పేది కాదు. ఎందుకోసం చెప్తానంటే ఈరోజు అంతర్జాతీయ ప్రతి ఒక్కళ్ళు ఆనందాన్ని పొందాలి. అది పత్రిజీ కోరిక. ఎక్కడ పొందుతారు? మనం ఆనందమయ కోశంలోకి వెళ్ళాలి. ఎట్లా వెళ్తాం? మనకున్న శరీరాలు ఎన్ని అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు 7 శరీరాలు ఉన్నాయి. ఏమిటయ్యా 7 శరీరాలు? స్థూల శరీరం, ప్రాణమయ కోశం, ఈ స్థూల శరీరం అన్నమయ కోశం అంటారు, ఫిజికల్ బాడీ అంటారు, మ్యాటర్ బాడీ అంటారు. దాన్ని రెండో శరీరాన్ని ఇథిక్ బాడీ అంటారు, ఈథర్ బాడీ అంటారు, ఎనర్జీ బాడీ అంటారు. మూడో దాన్ని సూక్ష్మ శరీరం అంటారు, యాస్ట్రల్ బాడీ అంటారు, మనోమయ కోశం అంటారు, మనస్సు అంటారు, దాన్ని ఇంగ్లీష్లో మైండ్ అంటారు, దాన్ని బసవేశ్వరుడు ఏం చెప్తాడంటే కర్ణాటకలో లింగ శరీరం అని చెప్తాడు. ఇలా టీ సాఫ్ట్వేర్ సొసైటీ వాళ్ళు ఓ పేరు రకరకాలుగా వాడుకుంటారు. దాని తర్వాత విజ్ఞానమయ కోశం, దాని తర్వాత ఆనందమయ కోశం, దీన్ని స్పిరిచువల్ బాడీ అంటారు. తర్వాత విశ్వమయ కోశం, నిర్వాణమయ. ఇలా 7 శరీరాలని చెప్తారు కానీ నిజానికి మనిషికి ఉండేటువంటి శరీరాలు 3 స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. అందుకే మీరు వేదాంతాలు కానీ ఏ గ్రంథాలైనా తరచి చూస్తే ఈ మూడింటి గురించే ఉంటుంది. మరి 7 ఎందుకు చెప్పారు అంటే అవి శరీరాలు కాదు. శరీరం అంటే ఏంటి? వాహనం. వాహనం అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ప్రయాణం చేసేది, లేదా ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ప్రయాణం చేసేది. ఇప్పుడు వాటి వివరాలు కనుక తెలుసుకోగలిగితే
ఏది శరీరాలు, ఏది ప్రిన్సిపల్ అని తెలుస్తుంది. మిగతా 3 శరీరాలు ఉన్నాయి, వాటిని ప్రిన్సిపల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక శరీరం. ఇప్పుడు నేను ఇక్కడ రామ్మోహన్ గారు ఉన్నారు. ఆయన నేను చూడాలి, ఆయన నేను కలవాలి. ఆయన ఎక్కడో విశాఖపట్నం, హైదరాబాద్లో ఉన్నారు. అంటే నేనైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనైనా నా దగ్గరికి రావాలి. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎవరినైనా వెళ్ళాలి అంటే, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఈ వాహనంలో ప్రయాణం చేయాలి. ఇది ప్రయాణం చేసే వాహనం కాబట్టి దీని శరీరం అని అనవచ్చు. కానీ రెండో శరీరం ఎథిక్ బాడీ ఉంది, దాన్ని వాహనం అంటారు. ఇట్స్ ఎ ప్రిన్సిపల్. మనోమయ కోశానికి, ఫిజికల్ బాడీకి సపోర్ట్ ఇచ్చేటువంటి శక్తి. ఇట్స్ ఎ ప్రిన్సిపల్ అంతే. బిల్డింగ్లో ఇంటి చుట్టూరా లోపల వైర్ల నుండి కరెంట్ ఎలాగైతే ఉంటుందో ఈ శరీరానికి ఆనుకుని ఉండేటువంటిది అది. ఇంకా పోతే మూడోది సూక్ష్మ శరీరం. ఎస్, అది శరీరమే. ఎందుకంటే ఒక లోకాల నుంచి ఒక లోకానికి, ఒక ఫ్రీక్వెన్సీ నుంచి ఇంకో ఫ్రీక్వెన్సీకి ప్రయాణం చేసేటువంటి వాహనం. సో దాన్నే మనోమయ కోసం అంటారు. అన్నమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఇవే చెప్తారు. 3 పురాలు, 3 శరీరాలు. దాని తర్వాత విజ్ఞానమయ కోసం. ఎందుకంటే మనం పుట్టడానికి కారణం ఏంటి, ఏ పని మీద పుట్టాం అనేటువంటి 2 విషయాలు కూడా కూడి ఉన్నదే విజ్ఞానమయ కోశం. ఈ మూడింటి గురించే చెప్తారు. అయితే మన గురువులు కలిసిన తర్వాత ధ్యానం చేయగా 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 ఏమవుతుందంటే ఈ విజ్ఞానమయ కోసం, దీన్నే కారణ శరీరం అంటారు. ఈ కారణ శరీరంలోకి ఎప్పుడైతే ప్రవేశించడం అంటే మన యొక్క స్పృహ, మన యొక్క ఎరుక. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, మీరు మీ ఇంట్లోనే మీరు బెడ్రూమ్లో ఉన్నారు. మీరు బెడ్రూమ్లో ఉన్నారని ఎలా తెలుసు మీకు? ఆ రూమ్లో ఉన్నానని నాలెడ్జ్ కానీ, ఆ రూమ్లో ఉన్నానని ఎరుక కానీ. మీరు హాల్లో ఉండడానికి, బెడ్రూమ్లో ఉండడానికి, లివింగ్ రూమ్లో ఉండడానికి తేడా ఉందా లేదా? అలాగే కారణ శరీరంలో నేను ఉన్నాను అనే స్పృహను మీరు కలిగించుకుంటే ధ్యానంలో, మీరు ధ్యానం చేసినప్పుడల్లా కారణ శరీరంలోకి వెళ్తారు. అయితే ఈ ఫిజికల్ బాడీలోను, సూక్ష్మ శరీరంలోనూ ఉండేటువంటి అనుభవాలు ఏమి రావు. ఏ విజన్స్ కనబడవు, ఏ భౌతికపరమైన సెన్సెస్ తెలియవు. శరీరం కరెంట్ షాక్ కొట్టడాలు, ముందుకు ఊడాలు, అటువంటి ఏ ఎక్స్పీరియన్స్లు రావు. ఆ కారణ శరీరంలో ఉండేటప్పుడు దేర్ ఇస్ నో విజనరీ ఎక్స్పీరియన్స్. బట్ ధ్యానం మీద మరింత మక్కువ పెరుగుతుంది. గంటలు గంటలు చేస్తాం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, పక్క వాళ్ళు చెప్తూ ఉంటే నా ధ్యానం కరెక్టా అని. అక్కడ సందేహపడకూడదు. ఆ కారణ శరీరంలో మీరు ప్రవేశించి రోజుకి గంటలు గంటలు ధ్యానం చేసిన తర్వాత 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలా చేయగా చేయగా కొన్ని రోజులకి ఏమవుతుందంటే కారణ శరీరం మహాకారణ శరీరంగా రూపాంతరం చెందుతుంది. ఇది 4వ శరీరం. ఎప్పుడైతే మహాకారణ శరీరంగా రూపాంతరం చెందిందో మాంసపిండం, మంత్రపిండం అయినట్టు లెక్క. మనిషి మహనీయుడైనట్టు లెక్క. మనిషి మహనీయుడు అయినంత మాత్రాన నేను నాది అనేది వదిలేయాలి. నేను నాది, నా కుటుంబము, నా సొసైటీ, నా గురువు, నా పిల్లలు అని నాది అనేటువంటి మమకార రాహిత్యాలన్నీ వదిలిస్తే అప్పుడు వాడికి ఆనందం అనేది ఇవ్వబడుతుంది. అంటే అతను 5వ శరీరంలో ప్రవేశిస్తాడు. ఆ 5వ శరీరంలో ప్రవేశించిన వాడికి నిత్యము ఆనందం పొందుతాడు. లేదంటే ధ్యాన సాధన చేసేటప్పుడు భజన చేస్తే భజనానందం, ఏదైనా తింటే భుక్తానందము, విషయానందము, దేవానందము, అన్ని ఆనందాల కన్నా అల్టిమేట్గా ఉండేటువంటిది ఏంటంటే బ్రహ్మానందం. అక్కడ విషయాలు ఏముండవు, సరసాలు ఏముండవు. ఆ ఆనందం అన్నిటికన్నా అల్టిమేట్ అనమాట. అలాంటి ఆనందమయ కోశంలో మనమందరం జీవించాలని, దానికి ధ్యానం ఆలంబన అని చెప్పేసి ప్రతిసారి మనందరికీ ధ్యానం గురించి చెప్పారు. చెప్పడం ఒకటే కాదు, ఆయన ఎప్పుడు ఏ రోజు ధ్యానం చెయ్యమని చెప్పలేదు. అందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని
ధ్యానం చేయించేవారు. ఆయన చేయించడంలోనే తన జీవితం అంతా పణంగా పెట్టారు. శ్రీకృష్ణుడు చెప్పినట్టు వేల లక్షల మంది, కోట్ల మంది వచ్చారు ఆయన దగ్గరికి. ధ్యానం తెలుసుకున్నారు. గంటలు గంటలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఉత్తర గీతలో శ్లోకాన్ని అందరూ వెళ్ళి వేస్తూ ఉంటారు. పూజా కోటి సమస్తోత్రం. దాని అర్థం తెలుసుకుంటే కనుక మనం ఎక్కడున్నాం అనేది మనకే తెలుస్తుంది. కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రం సమానం. కోటి స్తోత్రాలు చేస్తే ఒక పారాయణం సమానం. ఒక పారాయణాన్ని చేస్తే ఒక యజ్ఞానికి సమానం. అలాంటి కొన్ని యజ్ఞాలు చేస్తే ఒక ధ్యానానికి సమానం. అలాంటి కోటి ధ్యానాలు చేస్తే ఒక లయానికి సమానం. మరి ఈ లయం అంటే ఏంటి? అది పొందామా అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇంతకీ ధ్యానం అంటే ఏంటి? మనం ధ్యానం చేస్తున్నాం. ఏం చెప్పారు మనకి? నీకు శరీరానికి అనుకూలమైనటువంటి స్థిర సుఖ ఆసనం. ఏదైనా ఆసనం వేసుకో, బాస్మట వేసుకో, కళ్ళు రెండు మూసుకో. మూసుకుని ఏం చేయాలి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించాలి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వదిలే గాలి, పీల్చే గాలి. ఇది మనకు తెలుసు. ధ్యాన జీవిత మ్యాగజైన్లోనూ అన్ని పుస్తకాల్లోనూ ధ్యానం ఎలా చేయాలి అనేటువంటి పెట్టారు సార్. సరే, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ ఏమైపోతాయి అంటే కాసేపు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉంటే గమనించి ఇక్కడ ఉండేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండు భూమధ్యం దగ్గరికి వెళ్ళి నిలబడిపోతాయి. అక్కడ రెండు కలిసిపోయిన తర్వాత దాన్ని శ్వాస అంటారు. ఆ శ్వాసని గమనించాలి. ఎందుకు గమనించాలి? ఆ శ్వాస అనేది ఎక్కడ పుట్టిందో అక్కడ నుంచి మీ సబ్ కాన్షియస్ అంటే సోల్, మీ సబ్ కాన్షియస్ నుంచి ఒకానొక వలయంలా తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతూ ఉండగా మీరు ఏం చేయాలంటే ఆలోచన తెచ్చుకోవాలి. సమాధి స్థితిలో ప్రవేశించి ఎక్కడ శ్వాస పుట్టిందో అక్కడ మీరు లయమవ్వాలి. అందుకే రమణ మహర్షి అంటాడు, అసలు నిజంగా ధ్యానం అంటే ఏంటని ఒక సాధకుడు అడుగుతాడు. నువ్వు ఒక మంత్రాన్ని చెప్తున్నావు అనుకో, లేదా ఒక నామాన్ని చెప్తున్నావు అనుకో, లేదా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నేను ఎవరు అనేటువంటి కూడా మంత్రమే. అది అనుకుని నువ్వు కూర్చున్నప్పుడు అది ఎక్కడ పుట్టిందో అక్కడికి నువ్వు వెళ్ళి కలుసుకో. అది ధ్యానం. మన శ్వాస ఎక్కడ పుట్టింది? అందుకే నాసా వాళ్ళు చాలా గొప్ప పని చేశారు. వాళ్ళు ఏమన్నారంటే హృదయం ఎక్కడుంది? ఇక్కడ కాదు. దీన్ని హార్ట్ అంటారు, గుండె అంటారు. కానీ హృదయం ఇది కాదు. హృదయం మన ఇక్కడ వస్తుంది. అందుకే తాళి కట్టిన తర్వాత మన స్త్రీమూర్తుల యొక్క మంగళసూత్రం ఎక్కడి వరకు వెళ్తుంది? హృదయం వరకు వెళ్తుంది. అక్కడ అంగుష్ట మాత్రమే అంటే కుడి చేతి బొటన వేలంతా ఒక జ్యోతి వెలుగుతూ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వెలుగుతోంది అది తెలుసుకోలేకపోయాం. కానీ అది ఉందని తెలిసింది. అది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎలా వెళ్తోంది అనేది మాకు తెలియలేదు. మేము అంతవరకు వెళ్ళలేకపోయాం. మేము తెలుసుకునేంత వరకు వెళ్ళామని ఆశావాళ్ళు ధైర్యంగా ఒప్పేసుకున్నారు. మనం చేసేటువంటి ధ్యానంలో ఆ లయం అవ్వడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ఎక్కడ శ్వాస పుట్టిందో అక్కడికి వెళ్ళి కలవాలి. ఆ శ్వాసతో అనుసంధానం సార్ చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం పదాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ శ్వాసతో మనం కనుక మెర్జ్ అయిపోతే అది ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి అది తిరుగుతూ ఉంటుంది. ఆ అనుసంధానం చేసినవాడు ఈ ఆనందమయ కోశంలో ప్రవేశిస్తాడు. కాబట్టి నిత్యం ఆనందమే కావాలని ఆయన నిరంతరం అన్ని ఊర్లకి తిరుగుతూ ఈ ధ్యానం గురించి చెప్తూ వాళ్ళు ధ్యానంలో ఎవరైనా చేరుకోకపోతే వాళ్ళని ఆనంద డోలికలో ఉంచడం కోసం
విషయానందం, తర్వాత భజనానందం, తర్వాత రసానందం, ఆనందాలు చాలా రకాలు ఉన్నాయి. సాహిత్యం, ఎవరైనా ఒక పద్యం పాడారనుకోండి, వాడి ఆనందం వేరు, దాన్ని మించి ఇంకేం లేదనుకుంటాడు. ఎవరైనా ఒక పాండిత్యం అంటే తనలో ఉండేటువంటి భగవద్గీతల గురించి ఏమైనా పద్యాలు పాడారనుకోండి, అది అర్థం తెలిసినా తెలియకపోయినా ఏమైనా కావచ్చు. సో అన్నిటికన్నా అల్టిమేట్ అనే బ్రహ్మానందం అనేది ఎక్కడ దొరుకుతుందంటే ఆనందమయ కోసంలో దొరుకుతుంది. ఈ ఆనందాన్ని అందరికీ పంచివ్వాలి, అందరూ ఆనందమయ స్థితిలో ఉండాలి అని ఆ ఆనందుడు పత్రిజీ శరీరంలో ప్రవేశించి 32 సంవత్సరాలు చాలా ప్రియ ప్రయాసాలు ఉన్నప్పటికీ అన్నీ పక్కన పెట్టి మనల్ని ఆ స్థితిలో చూడాలని కలగన్నారు ఆయన. దానికోసం ఆయన ప్రణాళిక వేసుకున్నారు. మనల్ని చేసేవాళ్ళని వెనకంబడే తట్టి లేస్తూనే ఉన్నారు. ఏదో ఒక రోజు ఆ బ్రహ్మానందం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆనందంలో మనం విహరించాలి అనేటువంటి ఆయన కోరిక. ఇంకపోతే మీరు అడిగినట్టు పత్రిజీతో ధ్యానానుభవాలు, ఇది చాలా కష్టతరమైనటువంటి అంశం. నిజం మాట్లాడితే ఎలా ఉంటుందంటే, మాకు వచ్చే అనుభవాలని సరికాదా అంటారు. రావాలి, అనుభవాలు పొందాలి. అంటే పత్రిజీతోటి అనుభవాలు పొందాలని కాదు. ఆయన ఏమనేవారు, ధ్యానం గురించి చెప్పండి, నేనే చెప్పాలా? నాలాంటి వాడు నీ చుట్టూ ఎంతమంది లేరు? ఓ సతీష్ లేడా, ఓ రామ్మోహన్ లేడా, ఓ శివపు లేడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడు, నా దగ్గరికి ఉంది కూర్చో. అంటే ఏంటి, నేనొక్కడినే చెప్పాలి అనేటువంటి ఆలోచన ఆయనకు లేదు. ఆయనతో జ్ఞానపరమైన అనుభవాలు ఉన్నాయి కానీ అందరికీ ధ్యానపరమైన అనుభవాలే లేవు. ధ్యానానుభవాలు అనేవి ఎలా ఉంటాయంటే మీతో మీకు కూడి ఉంటాయి. మీ ధ్యానానుభవం మీకు సంబంధించింది. మీ ధ్యానానుభవం ఎలా వచ్చింది, ఏంటి, దాని అర్థం ఏంటి, దానివల్ల ఏం తెలుసుకోవాలి అనేటువంటి అంశం పర్టికులర్గా ప్రత్యేకించి అది మీకోసమే ఉంది తప్ప ఇతరుల కోసం లేదు. మీ ధ్యానానుభవ స్థాయితో మీ ఎదుగుదల ఉంది కానీ అందులో ఇతరుల ఎదుగుదల లేదు. మీ ధ్యానానుభవం ఇతరులకు చెప్పడం వల్ల వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలిగి అలాంటి ధ్యానానుభవం పొందడానికి వాళ్ళు పరిశ్రమ చేయాలి. లేదా మనతో పాటు కలిసి తిరిగారు అనుకోండి, వాళ్ళకి జ్ఞానం వస్తుంది. మన దగ్గర ఉండేటువంటి అవగాహనని వాళ్ళకి పంచిస్తాం. ఈ అవగాహన పంచిచ్చినప్పుడు మన దగ్గర అనేక విషయాలు ఉంటాయి. ఇప్పుడు మీరు 6 10 మందో ఉన్నారు, యూట్యూబ్లో 100 మంది చూడొచ్చు, దీని తర్వాత ఎంతో మంది చూడొచ్చు. ఇప్పుడు మీకు నాకు కనెక్షన్ ఏర్పడింది కనుక నా నుంచి మీకు ఏమి కావాలనేటువంటి విషయాలు మాత్రమే నాకు స్ఫురణకు వస్తాయి తప్ప నా దగ్గర ఉన్నదంతా ఉలకపోసి మీకు ఇవ్వాలంటే అది కాదు. ఇక్కడ మీ యొక్క తృష్ణ కూడా ఆధారపడింది, మీ యొక్క జిజ్ఞాస కూడా ఆధారపడింది. మీ జిజ్ఞాస ప్రకారం నా నుంచి మీకు అందివ్వబడేటువంటి అంశాలు ఏమిటి అనేవి తక్షణమే ఒక మూమెంట్, రెప్ప మూసి రెప్ప తెరిచేంతలోగా నాకు స్ఫురణకు వస్తాయి. ఇవి కాకుండా కొన్ని వందలు ఉండొచ్చు, మనం అనుకుంటాం ఇంకా చాలా చెప్పాలని. ఇంకా చాలా చెప్పడానికి ఏమీ లేదు. మన దగ్గర నుంచి ఏం అందివ్వాలో అది మాత్రమే మనకు గుర్తొస్తుంది. అందుకే అంటారు సారు, మనం ఎన్నో అనుకోవచ్చు, మనకి ఎన్నైనా అర్హతలు ఉండొచ్చు, నువ్వు ఏదైనా కోరుకోవచ్చు, కోరుకున్నది ఏది రాదు. నీకు ఏదైతే అర్హత ఉందో అదే వస్తుంది. అర్హత ఉండొచ్చు కాక, కానీ నీ ద్వారా సమాజానికి ఏది ఉపయోగపడుతుందో అదే నీ దగ్గరికి వస్తుంది, అదే నీకు స్ఫురణకు వస్తుంది. ఇందాక ఆయన నన్ను అడిగారు, పత్రిజీతో మీకు ఉండేటువంటి ధ్యానానుభవాలు చెప్పండి అని. పత్రిజీతో ఉండేటువంటి ధ్యానానుభవాలు ఉండవు ఎవరికి, జ్ఞానానుభవాలు ఉంటాయి, జీవిత అనుభవాలు ఉంటాయి. ఆయనతో కలిసి ప్రయాణం చేసినప్పుడు వ్యవహార శైలి,
అన్నింటికన్నా చాలా ఇంపార్టెంట్. మరి నేను గట్టిగా హార్ష్గా చెప్తే మీకు ఎవరికైనా బాధ కలగచ్చేమో కానీ మీ బాధకి నేను బాధ్యుడిని కాదు. ఆయన యొక్క వ్యవహార శైలిలో ఆయనతో కలిసి తిరగాలి అంటే ముందుగా మీ యొక్క వాక్కు సరిగ్గా ఉండాలి. ఆయనకి వాక్కు మీద అంత పట్టింపు. మిగతా వాళ్ళకి అదంతా పట్టింపు ఉండదు. మిగతా గురువులకి అది చాలా చిన్న విషయం. ఆయనకి అది చాలా పెద్ద విషయం. మనకు కూడా అనిపిస్తుంది. నేను ఇంత తిరిగాను, ఇంత చేశాను, ఇన్ని చెప్పానే. కేవలం ఏదో ఒక మాట అన్నందుకే ఆయన అంత కోప్పడాలా? ఏంది ఈ మనిషి అసల? అందరిలోను తిట్టి అవమానించాడే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. మీకెవ్వరికి తెలియనటువంటి రహస్యం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో అప్పుడు ఉండేటువంటి కురువీరుల దగ్గర అందరి దగ్గర అస్త్ర శస్త్ర విద్యలు ఉండేవి. అస్త్ర విద్య అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాక్. వాళ్ళ దగ్గర వాక్ శక్తి ఎక్కువ. నీళ్లు చేతిలో తీసుకుని ఇలా అయిపోంటే అయిపోతారు. అంత తపశ్శక్తి వాళ్ళ దగ్గర ఉండేది. దుర్యోధనుడు దుర్మార్గుడు అంటాడు కానీ వాడి దగ్గర ఉండేటువంటి విద్యలు ఎవరి దగ్గర లేవు. నీటి అడుక్కి వెళ్ళిపోయి జల దిగ్బంధనంలో ఉండగలడు. ఎన్నైనా విద్యలు చేయగలడు. దుర్యోధనుడి దగ్గర ఉండేటువంటి గొప్ప క్వాలిటీస్ ఏంటి అంటే వాడు యుక్తితో ఎవరినైనా గదతో కొడితే మళ్ళీ ఇంకా లేవలేదు. వాడి క్వాలిటీస్ లేకపోలేదు. వీళ్ళందరూ ఒక వర్గంగా ఉండి ఒక పని చేస్తున్నారు కాబట్టి వీడి చేసే పని నేనెందుకు చేయాలని దాన్ని ఒట్టాగా చేయడం మొదలుపెట్టాడు. దాన్ని అధర్మం అన్నారు. అది వేరే సంగతి, ఇంకో సబ్జెక్ట్లో మాట్లాడుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉండేటువంటి అస్త్ర విద్యని 18 రోజుల్లో ఎవరైతే అస్త్ర విద్యలో ప్రావీణ్యం సంపాదించారో వాళ్ళందరినీ 18 రోజుల్లో కూర్చేసి ఆ రోజున అస్త్ర విద్య అనేటువంటి దాన్ని శూన్యం చేసి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత పత్రి వచ్చి 1997 సంవత్సరం శివరాత్రి రోజు ఈ వాక్ క్షేత్రం అనేది బయటకు వచ్చింది. ఆ వాక్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే నిజంగా మన దగ్గర సంకల్ప ధ్యానాలు చేస్తూ ఉంటారు. దేనికో నాకు అర్థం కాదు. కాగల కార్యం అందరూ చూసుకుంటారు. సంకల్ప ధ్యానం కాదు చేయాల్సింది. మన యొక్క వాక్ శుద్ధి, వాక్ శక్తి ఇది పెంపొందించుకోవాలి. అందుకోసం వాక్ క్షేత్రం ఎలా ఉండాలంటే చాలా స్పష్టంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి, ఉచ్చారణ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మనకి దాన్ని మించిన శక్తి మానవుడిదే ఇంకోటి ఏది లేదు. అది మనందరి దగ్గర ఉంది. దాన్ని ఓపెన్ చేశాడు ఆయన. ఓపెన్ చేసి ఆ అస్త్రాన్ని మన చేతికి ఇచ్చారు. చాలా మంది ఈ వాక్శక్తి అంటే ఏమిటో అర్థం చేసుకోలేదు. పండితుల దగ్గర ఉండేది, పామరుల దగ్గర ఉండేది. మీకు అర్థం కాకపోతే ఈ వాక్క్షేత్రం 1, 2 అనేది లేకపోతే వాక్క్షేత్రం బుక్ ఉంది. ఆ బుక్ని తిరిగేసి మళ్ళీ ఒకసారి చదవండి. ఆ వాక్ అనేది ఎందుకు ఆయన ప్రధాన అంశంగా పెట్టుకున్నారో సొసైటీలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని వాక్ మీదే ఎందుకు ఆయన అంతా స్ట్రెస్ తీసుకురావాల్సి వచ్చిందో మనకు అర్థమవుతుంది. వెరసి ఏంటంటే ఆయన దగ్గర ఎవరు ఉన్నప్పటికీ వాడు ఏ కండిషన్లో ఉన్నప్పటికీ ఏ వ్యవహారాలు చేసినప్పటికీ వచ్చిన 2-3 గంటల్లో వాడి అవలక్షణాలన్నీ తగ్గించి వాడికి ఆ బ్రహ్మానందం అనేది ఇప్పుడు ఆయన ఇచ్చేవాడు. ఎందుకు ఆయన దగ్గర ఉండేటువంటి ఆనంద డోలికల్లో ఉండేవారంటే ఆయన ఎప్పుడూ బ్రహ్మానందంలోనే ఉండేవారు. ఆయన ఎప్పుడూ ఆ బ్రహ్మానందంలో ఉండేవారు కాబట్టి ఆయన దగ్గరగా వెళ్ళి 1 గంట సేపు ఉంటే చాలు. ఆ గంట సేపు సమయాన్ని చాలా అద్భుతంగా ఎంత ఆనందంగా అందరూ పొందొచ్చేవాళ్ళంటే ఆ గంట సేపు మనల్ని ఆయన ఆ కోశంలో తీసుకెళ్ళేవారు. ఆయన దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ మనం మామూలుగా తయారైపోవడం. అందుకే ఒకసారి ఒకడు అడిగాడు, సార్ మీ దగ్గర ఉన్నంతసేపు వ్యవహారం చాలా బాగుంటుంది, మాట చాలా బాగుంటుంది, నడవడిక అన్నీ బాగుంటాయి. మీ దగ్గర నుంచి బయలుదేరి మా ఊరికి వెళ్ళిన తర్వాత
ఒక 2 రోజులు బాగానే ఉంటుంది. మూడో రోజు నుంచి మళ్ళీ మామూలుగా అయిపోతుందంట. అలా మళ్ళీ రావాలంటే ఏం చేయాలని అడిగాడు. అలా నీకు ఎప్పుడైతే అనిపించిందో నా దగ్గరికి వచ్చి 2 రోజులు నాతో పాటు తిరిగనేవాడు. ఆయనతో తిరగడానికి అందరూ భయపడేవారు, కానీ ఎవరైతే ఆయనతో తిరగడం మొదలుపెట్టారో ఆయన మనల్ని ఇటు నుంచి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఫ్రై చేసి వదిలేస్తాడు. ఎందుకంటే మనల్ని ఉండకూడని ఏదైనా కనబడిందంటే అక్కడ ఆయన మూడో కన్ను తెచ్చి దాన్ని తీసేంత వరకు నిద్రపోయేవారు కాదు. అది గ్రహించిన వాళ్ళు పదే పదే ఆయనతో తిరగాలని కోరుకునేవారు. దానికి భయపడేవాళ్ళు ఆయన పక్కకు కూడా వెళ్ళేవారు కాదు. అయినా దూరం నుంచి చూసినా అందరినీ పలకరించి, అందరికీ ఆనందాన్ని ఇచ్చి, వాడికి విషయానందం కావాలా, వాడికి ఏదైనా వస్తువు కావాలా, వాడికి ఏదైనా స్వీట్ కావాలా, ఏది కావాలంటే అది ఇచ్చేవాడు. ఆయన డ్యూటీ వరకు ఆయన చేసేవాడు అంతే. వెరస్ ఏంటంటే అప్ ఇప్పుడే కాదు, అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మన యొక్క వాక్కును గనక సక్రమంగా ఉపయోగించుకోగలిగితే, ఒకటే, మన వాక్కులో దోషాలు ఉండకూడదు. స్పష్టంగా ఉండాలి. సమయానికి తగినట్టు ఉండాలి. మన మాట అవసరం లేని దగ్గర నోరు పొరపాటును కూడా తెరవకూడదు. ఇది అన్నిటికన్నా చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు నువ్వు నోరు ఎందుకు తెరిచావు? ఇక్కడే పట్టుకునేవాడు ఆయన. ఇక్కడ నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు నీ నోరు తెరిచావు? మనం ఆగలేము. ఏదో కుతూహలం, ఏదో చెప్పియాలి. ఏదో టీచ్ చేసేయాలి. ఆత్రం, తాపత్రయం అంతాను. ఆయన దగ్గర ఫైనల్‌గా అందరికీ చెప్పింది చిట్ట చివరి రోజున ఆయన శరీరం విడిచిపెట్టేంత వరకు ఆయన అందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పింది ఒకటే. ఈ భూమి మీదకి మనం వచ్చింది తగిలించుకోవడానికి కాదు, వదిలించుకోవడానికి. ఏమైతే తగిలించుకున్నారో వాటన్నీ వదిలించుకోండి. వదిలించుకుని కష్టపడి జీవించండి. ఇష్టపడి చనిపోండి. అంతే, నేను దానికి రివర్స్ చెప్పలేదు. ఆనందంగా జీవించండి, కష్టపడి మరణించండి అని చెప్పలేదు ఆయన. నీ జీవితం ఎలాగైనా సరే ఇష్టపడి మరణించు. కష్టపడి జీవించు. ఏ రోజైనా సరే ఈవేళ ఉండేటువంటి కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ రేపు ఉండవు. గురువు అంటే ఆయన ఒక మార్గదర్శి. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు, ఆయన్ని విధేయంగా ఆయన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, ఆయన ద్వారా ఏం పొందాలో పొందారు. ఆయన దగ్గర కాదు, వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన నుంచి వాళ్ళు అసిధారాపాతంగా అన్ని పొందుతూనే ఉండేవారు. జ్ఞానాన్ని కాదు, శక్తిని కాదు, యుక్తిని కాదు, అన్నీ పొందేవారు. ఆయన కరుణ కూడా అలాగే ఉండేది. అందుకే నమ్మి చెడిన వాడు ఎవడు లేడంటారు. ఎలా ఉంటుందంటే గురు కటాక్షం అనేది మాటల్లో చెప్తే కాదు. ఒక చిన్న ఉదంతా చెప్తా వినండి. కనీసం ఇప్పటికైనా ఆయన మీద అచించలమైన భక్తి విశ్వాసాలు పెంచుకోండి. విష్ణుమూర్తి అంటాడు, నా దగ్గర ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అనే 4 తరగతుల్లో ఉండేటువంటి భక్తులు ఉన్నారు. ఆర్తి అంటే కష్టం వచ్చిన మాత్రమే పిలుస్తాడు. అర్ధార్థి అంటే వాడికి ఏదైనా కావాలనుకో, బాబు నేను వ్యాపారం చేశాను, నాకు ఇంత వస్తే నీకు ఇంత ఇస్తాను, అప్పుడే గుర్తొస్తా వాడికి. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే తపన. ఇంకా జ్ఞానం ఏంటంటే ఎలాంటి వాడంటే ఓ భీష్ముడు లాంటి వాడు, లేకపోతే ఓ బలి చక్రవర్తి లాంటి వాడు. చచ్చిపోతున్నా అని తెలుసు, కాలు పెడితే భూమిలోకి తొక్కేస్తాడని తెలుసు. ఈ 2 పాయింట్ కాదానికి. ఇష్టంటే వాడు నా నెత్తిన కాలు పెడుతున్నాడా, అది జ్ఞాని యొక్క ఆలోచన. సో విషయం ఏంటంటే
గురువు పట్ల ఎలా ఉండాలన్నదానికి ఓ చిన్న ఉదాంతం చెప్తాను. కర్నూలులో పిరమిడ్ ఎదుర్కొన్నా ఉండేటువంటి కాలనీలో ఉండేవారు పత్రిజీ. ఆయన ఉండేటువంటిది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. దాని వెనక ఇంకొక పోర్షన్ ఉండేది. ఆ పోర్షన్ ఒక ఆయన ఉండేవాడు. ఈయన రోజు క్యాంప్ నుంచి రాగానే సాయంత్రం 6 ఫ్లూట్ పెట్టుకుని వాయిస్తుంటూ ఉండేవాడు. ఈ ఫ్లూట్ సౌండ్ విని ఆయన బాగా నచ్చేది. వినగా కుర్రోళ్ళకి ఏమనిపించిందంటే, నేను ఫ్లూట్ నేర్చుకోవాలని అనిపించి ఇంట్లోంచి ఈయన వాయించే టైంలో ఇలా వెనక నుంచి తిరిగి ముందుకు వచ్చి ఇంటికి వచ్చారు. తలుపు కొట్టగా తలుపు తీసి ఏంటన్నారు, మీరు ఫ్లూట్ బాగా వాయిస్తున్నారు, నేను చాలా తక్కువ గురువుతాను, నేను కూడా నేర్చుకోవాలండి అన్నారు. అయ్యో దానికి ఏముంది నేర్చుకోండి అని చెప్పేసి ఆయన ఫ్లూట్ ఇచ్చే రోజు నేర్పేవాడు. ఆయన కర్నూలు వెళ్ళిపోయారు. ఈయన క్యాంప్ నుంచి ఇచ్చాడు. ఫ్లూట్ వినబడట్లేదు. సరే 2 రోజులాగి 3వ రోజు ఇంటికి వచ్చి చూశాడు. తాళం వేసి ఉంది. ఓనర్ అడిగితే ఆయనకు ట్రాన్స్ఫర్ అయిపోయిందని హైదరాబాద్ వెళ్ళిపోయాను అన్నాడు. అప్పట్లో మన ఫోన్లు సెల్ ఫోన్ లేవు. ఓన్లీ పేజర్ ఉండేది. ఎవడైనా ఆ పేజర్కి మెసేజ్ పెడితే ఎస్టీడీ ఐఎస్టీడీ కాల్ సెంటర్కి వెళ్ళి ఫోన్ చేసేవారు. అప్పుడు పేజర్ కూడా ఆయన దగ్గర లేదు. ఓన్లీ ల్యాండ్ ఫోన్. ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళేది తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎక్కడ పట్టుకోవాలో తెలియదు. సరే అయిపోయింది. ఒక 3 నెలల తర్వాత ఈయన కూడా హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్ళి ఎక్కడో ఇల్లు తీసుకున్నాడు. ఆ ఇంట్లో ఉన్నాడు. ఒక రోజు రాత్రి ఒక కల వచ్చింది. పొద్దున్నే 3:30 ఆ టైంలో లేచారు. మళ్ళీ పడుకోవడం డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో ఏంటంటే ఆయన పొద్దున్న 7ంటికి రెడీ అయిపోయి ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఇంట్లోంచి బయటకు రాగానే ఒక సిటీ బస్సు వచ్చింది. అది గ్రీన్ కలర్లో ఉంది. దాని నెంబర్ చూశాడు. బస్సు ఈయన ముందుకు వచ్చి ఆగింది. వెంటనే బస్సు ఎక్కాడు. టికెట్ ఏంటంటే ఆ బస్సు నల్లకుంట వెళ్తుంది. డ్రైవర్కి డబ్బులు ఇచ్చారు పైసలు, నల్లకుంట అన్నాడు. ఆయనకేం తెలియదు అంతాను. బస్సు వచ్చి ఆగింది బస్ స్టాప్లో. నల్లకుంట అని చెప్పాడు. ఈయన దిగాడు. దిగి కొంచెం ముందుకు వెళ్ళాడు. లెఫ్ట్ సైడ్ ఇల్లు ఏవో చూస్తున్నాడు. అంత టక్మని మెలుకొచ్చి పొద్దున్నే లేచాడు. స్నానం చేశాడు, బట్టలు వేసుకున్నాడు. ఇంట్లోంచి బయటకు వచ్చి బస్ స్టాప్ రాగానే కళలో చూసిన సేమ్ బస్సు ఆయన ముందు వచ్చి ఆగింది. వెంటనే బస్సు ఎక్కాడు. నల్లకుంట అని చెప్పాడు. ఆ బస్సు ఎక్కితే నల్లకుంట ఎగింది. నల్లకుంటలో దిగాడు. ఆ దిగిన బస్ స్టాప్ కూడా సేమ్ అదే. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన కళలో ఏం చూసాడు, అలాంటి ఇల్లులే ఉన్నాయి. లాస్ట్ వచ్చారు ఒక ఇల్లు ఉంది. దానికి ఏదో వెదురు గేట్ ఉంది. ఆ గేట్ తీసి లోపల తలుపు కొట్టాడు. పత్రిజీ వచ్చి తలుపు తీశాడు. చూసారా? గురువు పట్ల నేను ఆయన ఎలాగైనా కలవాలి, నేను ఆయన ఎలాగైనా మళ్ళీ తెలుసుకోవాలి, ఆయన ధ్యాన విషయాలు ఎన్నో చెప్పారు, ఫ్లూట్ గురించి ఎంతో చెప్పారు, తెలుసుకోవాలని ఆ గురువు మీద ఆయన పెట్టుకునేటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలే కారణం. లేకపోతే డ్రీమ్ ఏంటి, ఆ డ్రీమ్లో ప్రకారం వెళ్ళడం ఏంటి, ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఆయన తలుపు తీయడం ఏంటి? ఒకళ్ళు అనుకుంటూ ఉంటారు గురువుని దేవుణ్ణి నేను చూడాలని. మనం చూడలేం. అందరూ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి వెంకటేశ్వర స్వామి చూడాలంటారు. దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి మనమేంటి చూసేది? దేవుడు చూపు మన మీద ఉండాలి. అలాగే గురువు చూపు మన మీద ఉండాలి. గురువుని దేవుణ్ణి చూడాలని ప్రయత్నం చేయొద్దు. వాళ్ళ చూపు మన మీద వర్షించాలని కోరుకోండి. అది సాధ్యం. సో దైవం అంటే ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఒకటే. దైవం ఒకటే. మరి ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారండి? రాముడు ఎందుకున్నాడు, కృష్ణుడు ఎందుకు? అన్ని రూపాల్లో కొలుస్తున్నాం. మనం ఏ రూపంలో కొలిస్తే ఆ రూపం. కానీ దైవం ఉండేది ఒకటే. ఒకే రూపాన్ని అనేక రూపాల్లో మనం కొలుస్తున్నాం. కొన్ని రోజులు అయిన తర్వాత వివేకానంద చెప్పినట్టు ఓ 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, అందుకే 20లో గుడికి వెళ్ళాలంటాడు వివేకానంద. 60 వచ్చిన తర్వాత వెళ్ళకూడదు అంటాడు. ఎందుకంటే ఈ 20 సంవత్సరాల వయసు నుంచి మనం చేసేటువంటి యాత్రలో
ఎన్నో గుళ్ళకి వెళ్తాం, ఎంతో మంది దేవుళ్ళని ఆరాధిస్తాం. ఇంతమంది దేవుళ్ళలోనూ ఉండేటువంటి దివ్యత్వం, ఇంతమంది దేవుళ్ళలో ఉండేటువంటి దివ్యత్వం వీళ్ళందరినీ కొలిచి ఆరాధించే వాళ్ళలో కూడా ఉంది కదా అని 60 సంవత్సరం వచ్చేసరికి తెలియాలి. అందుకే దేవుడెక్కడా తిరిగేటువంటి నీలోనే ఆ దేవుడు ఉన్నాడని బతిరి చెప్పేవారు. మరి ఈరోజు సతీష్ గారు చెప్పినట్టు ఆయన గురించి తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా ఓ గంటలో మీకు చెప్పేటువంటి సాహసం అయితే నేను చేయలేను. అది ఇన్ఫినిట్. అది ఆయన్ని తలుచుకుని ఈ టైంలో ఆయన అడిగినప్పుడు నేను చెప్పగలిగినటువంటి విషయాలు, నాకు గుర్తొచ్చిన విషయాలు చెప్పగలేను, కానీ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఓ గంటలో జూమ్లో చెప్పేటువంటి కాదు. ఈజ్ ఎ టెక్స్ట్ బుక్. అది ఎంత పెద్ద నిఘంటు ఉంటే అర్థం కాదు. ఫైనల్గా అందరిలో ఉండేటువంటి ప్రశ్న అదే. 2095 వరకు ఈ భౌతిక శరీరంలో నేను ఉంటాను అని పదే పదే చెప్పినటువంటి ఆయన, మరి దాన్ని గురువు అంటే మాట తప్పేవాడు కాదు కదా. ఆడిన మాట తప్పనివాడు, ఎప్పుడు పత్రి ఎప్పుడు తప్పేవాడు కాదు. అలాంటి దాంట్లో ఆయన ఇంతవరకు బతుకుంటానని లాస్ట్ 2 monthsలో చనిపోతాను అన్నాక కూడా ఘంటాపథంగా చెప్పారు. ఏంటంటే అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పేసుకుంటారు. ఆయన యాస్ట్రల్గా వర్క్ చేస్తాడు, ఆయన ఆ మాట అనలేదు. నేను యాస్ట్రల్గా వచ్చి వర్క్ చేస్తానని చెప్పలేదు. సూక్ష్మ శరీరం ఉందని చెప్పాడు, సూక్ష్మ శరీర యానం చేయమని చెప్పాడు. నా సూక్ష్మ శరీరంలో నేను వచ్చి మీ అందరికీ ఏదో చేస్తానని చెప్పలేదు. అలాగే నా సమాధిలోంచి నా మనుష్య శరీరం మాట్లాడుతానని షిర్డీ సాయి చెప్పినట్టుగా ఆయనే చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే, 2095 వరకు ఈ శరీరంలో నేను ఉంటానని నొక్కి ఒక్కాడించారు ఆయన. అయితే ఇక్కడ కొన్ని తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఒక ప్రణాళిక పట్టుకొచ్చారు, ఒక ఆశయం కోసం వచ్చారు. ఆ ప్రణాళిక పూర్తయిపోయిందన్న విషయం ఆయనకి తెలియలేదు. ఫస్ట్ మీరు ఒకసారి రామాయణం చదవండి, లేదా తిరగేయండి, లేదా ఆడియోలో వినండి. లాస్ట్ స్కందంలోకి వెళ్ళండి. రాముడు అన్ని పనులు అయిపోతాయి, కొడుకులు కూడా కలుసుకుంటాడు, పట్టాభిషేకం అయిపోతాయి వాళ్ళకి. ఇంకా నా కార్యక్రమం ఏదో ఉందని ఏవో ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. ఒకసారి ఏకాంత మందిరంలో ఉండగా యముడు వస్తాడు, యమధర్మరాజు. అయ్యా రామచంద్ర, నీ అవతారం యొక్క పని పూర్తి అయిపోయింది. నువ్వు రామావతారం ఎత్తడానికి కారణం విష్ణువి. విష్ణువుగా ఉన్న నువ్వు రామావతారం ఎత్తడానికి ఈ కారణం మీద ఇక్కడికి వచ్చావు. ఆ ప్రణాళిక అయిపోయింది, ఇంకా 14 పౌనమండాలు నీకోసం చూస్తున్నాయా అని ఎరుకుపరిచేసరికి ఆయనలో ఉండేటువంటి ప్రణాళిక అంతా ముగించి అవతారం చాలించి వెళ్ళిపోతాడు. అలాగే పత్రిజీ కూడా ఆయన ప్రణాళిక ఎంతవరకు ఉందో అంతవరకు చేశారు. మిగిలినంతా చేయాల్సింది మనం. యుఎస్ కానీ, యూకే కానీ, ఇంకా శాకాహారం కానీ, ఇంకా మిగతా ఏమైతే ఉన్నాయో ఇది ఆయన ప్రణాళిక కాదు, ఆయన వారసులైన మనం చేయాల్సినది. ఆయన ప్రణాళిక పూర్తి అయిపోయింది అని ఆ పద్మసంభవుడు బుద్ధుడు వచ్చి ఎప్పుడైతే ఎరుకపరిచారో ఆయనకి విషయం అర్థమైపోయిన తర్వాత ఆయన శరీరంలో ఉండేటువంటి ఆనందుడు, పరకాపరశం చేసిన ఆనందుడు నిష్క్రమించాడు. నిష్క్రమించిన తర్వాత ఆయన టైం వరకు చూసుకున్నారు. ఆ టైం ప్రకారం ఆయన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంతేని కానీ ఇంకోటి కాదు. ఆయన ప్రణాళిక పూర్తయిపోయి ఇంకా విస్తరణ కోసం తెగ ఆరాటపడుతూ ఉంటే ఈ పని నీది కాదు అని ఇరుకుపరిచారు వాళ్ళు వచ్చి. ఆ ఇరుకుపరిచిన తర్వాత ఆయన విషయం అర్థమై నా వర్క్ ఈజ్ ఫినిష్, మై ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీట్ అని ఆయన చెప్తూ ఉండేవారు. కానీ మధ్య ఈ మాట అంటూ ఉండేవారు కూడా. మీరు లాస్ట్ 2 yearsలోనూ ఆయన యొక్క ప్రవచనాలు ఇంటుంటే మీకు తెలుసా నేను ఆయన మాటల్లోనే అన్ని కనబరిచారు, కానీ దాన్ని ఎవరు పట్టుకోలేదు. కాస్త వెనకెళ్తే అన్నీ దొరుకుతాయి. ఎన్నైనా కానీ ఆయన గురించి ఒకరోజు, ఒక డేలో, ఒక గంట తెలుసుకునేది కాదు. ఇట్ ఈస్ కంటిన్యూస్ ఉండాలి. ఉంటే ఆయన ప్రణాళిక ఎలా ఉందో
ఏంటో స్టార్టింగ్ నుంచి నేను 94లో కలిసిన దగ్గర నుంచి 2022 జూలై 24 సాయంత్రం 5:07 ఆయన శరీరం విడిచిపెట్టాడు. కాలు చేతిలోనే ఉన్నాయి. అప్పటి వరకు ఏమేం జరిగాయో అవన్నీ చెప్పుకోవాలంటే దానికి ఇంకో ప్లాట్ఫామ్ ఆడుకుందాం. ప్రస్తుతానికి ఇంతవరకే తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్.